వెంకటాద్రిపాలెం గ్రామ పంచాయతీ ఎన్నికల భాగంగా వెంకటాద్రిపాలెం రావడం జరిగింది. ఒక్క విషయం ముందు గుర్తు చేస్తున్నా, ఇది తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు సాధించిన దాంట్లో మనం భిక్షం గారు మన మిర్యాలగూడ నియోజకవర్గంలోనే ప్రధాన పాత్ర పోషించండి. ఎందుకంటే ఆయన తెలంగాణ కోసం ఎప్పుడు పరితపించి మరి ఇదైనా భిక్షం గారి యొక్క దీన్ని మనం నిలబెట్టాలంటే బీఆర్ఎస్ అభ్యర్థిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి అందరికీ మనవి చేస్తున్నాం. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, అంత ముందు కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కేసీఆర్ గారు రాజ్యం వచ్చిన తర్వాత తెలంగాణ సుభిక్షంగా అన్ని రంగాల్లో, మరి గ్రామీణ ప్రాంతంలో కానీ అన్ని చోట్ల ఇండస్ట్రీస్ కానీ ఇంకేదన్నా అన్ని రంగాల్లో కూడా వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెందడం జరిగింది. కానీ పొరపాటున మొన్న అందరూ ఆదమర్చి ఉండి మీరందరూ కూడా మొన్న పొరపాటున మరి ఏదో 425 హామీలు ఇచ్చిందనే భ్రమతో మీరందరూ కూడా మరి తప్పుగా ఓట్లు తప్పేయటం జరిగింది. ఎందుకంటే ఏ హామీ కూడా ఆయన ఇప్పటివరకు నిలబెట్టలేదు, ఏ హామీ కూడా చేయలేడు. కేసీఆర్ గారి యొక్క దూరదృష్టితో అన్ని కార్యక్రమాలు ఇటు గ్రామీణ ప్రాంతం కానీ ఇటు అన్ని రంగాల్లో వ్యవసాయ రంగం కానీ ఎలక్ట్రిసిటీ రంగం కానీ అన్ని కూడా తీర్చిదిద్ది బ్రహ్మాండంగా దాన్ని డెవలప్ చేయడం జరిగిందని మనం చేస్తున్నాం. అసలు అటువంటిది వదిలిపెట్టి భ్రమలకు లోనై మొన్న ఇచ్చినారు. మరి